నేడు టీడీపీ కార్యాలయానికి చంద్రబాబు వెళ్లనున్నారు. పార్టీ ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు. మహానాడు జరిగిన తీరు, భవిష్యత్తు కార్యాచరణపై చర్చించనున్నారు. మరోవైపు సాయంత్రం 4 గంటలకు సిఆర్డీఏపై చంద్రబాబు సమీక్ష జరపనున్నారు. నేడు టీడీపీ కార్యాలయానికి చంద్రబాబు వెళ్లనున్నారు. పార్టీ ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు. మహానాడు జరిగిన తీరు, భవిష్యత్తు కార్యాచరణపై చర్చించనున్నారు. మరోవైపు సాయంత్రం 4 గంటలకు సిఆర్డీఏపై చంద్రబాబు సమీక్ష జరపనున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. సంతోష్, టీడీపీ కార్యాలయానికి చంద్రబాబు వెళ్తున్నట్టు తెలుస్తుంది. అయితే కార్యాలయంలో పార్టీ ముఖ్య నేతలతో సమావేశం జరుపుతున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ సమావేశంలో ఎలాంటి అంశాలు చర్చించే అవకాశం ఉంది? గుడ్ మార్నింగ్ సంతోష్. సీఎం చంద్రబాబు నాయుడు టీడీపీ కేంద్ర కార్యాలయానికి అయితే కనుక మరికొద్ది సేపట్లో రానున్నట్టు కూడా సమాచారం అందుతా ఉంది. ఏదైతే ఇటీవలే 2 రోజుల క్రితం జరిగినటువంటి మహానాడు గ్రాండ్ సక్సెస్ హైబ్రిడ్ విధానంతో గ్రాండ్ సక్సెస్ అవడంతో ఇటు ఇప్పటికే ఏ క్లస్టర్స్ బాగా పనిచేశారు అన్న దానిపై అయితే కనుక ర్యాంకింగ్లు ఇచ్చినటువంటి నేపథ్యంలోనే వారికి అభినందన తెలియజేయడంతో పాటు ఇటు వారందరినీ కూడా కమ్యూనికేట్ చేసుకున్నటువంటి టీమ్ తోటి అయితే కనుక ప్రత్యేకంగా భేటీ అవ్వడం, దానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో గ్రౌండ్ లెవెల్ ఇంకా మరింత చేరువయ్యేలాగా టెక్నాలజీ పరంగా అయితే కనుక ఇటు దిశానిర్దేశం చేసే అవకాశాలు ఎక్కువ కనబడతా ఉన్నాయి. ఇక అందుబాటులో ఉన్నటువంటి పోలిట్ బ్యూరో సభ్యులతో పాటు కీలకమైనటువంటి నాయకులతో అయితే కనుక సీఎం చంద్రబాబు నాయుడు అయితే భేటీ కానున్నట్టు కూడా తెలుస్తా ఉంది. దీంతో పాటు ఇక రాబోయే స్థానిక సంస్థలపై కూడా పూర్తి స్థాయిలో దృష్టి పెట్టే విధంగా కూడా ఇటు సీఎం చంద్రబాబు నాయుడు నిర్దేశం అనేది చేయనున్నట్టు తెలుస్తా ఉంది. ఇక అనంతరం 1:30 నుంచి అయితే కనుక ఇటు కేంద్ర కార్యాలయం నుంచి ఉండవల్లి క్యాంప్ కార్యాలయానికి అయితే చేరుకోబోయేటువంటి సీఎం చంద్రబాబు నాయుడు ఇక సాయంత్రం 4 గంటల సమయంలో అయితే కనుక సిఆర్డీ అథారిటీ భేటీ అయితే కనుక జరగనున్నట్టు తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి ఏదైతే జూన్ 4వ తేదీన కేబినెట్ సమావేశం ఉన్నటువంటి నేపథ్యంలోనే ఏదైతే అమరావతి రాజధానికి సంబంధించినటువంటి ప్రాజెక్టులు కావచ్చు, అదేవిధంగా పురోగతి కావచ్చు, ఇలా కీలకమైనటువంటి అమరావతి అంశాలపై కూడా ఇటు సీఎం చంద్రబాబు నాయుడు సిఆర్డీ అథారిటీలో అయితే కనుక చర్చించి ఆమోదం తెలుపుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే అమరావతి రాజధానిని ఇప్పటికే క్వాంటమ్ సంబంధించినటువంటి అంశాలపై కూడా ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలోనే ఇలా పలు కీలకమైనటువంటి ప్రాజెక్టులు అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్నటువంటి వాటిపై అయితే కనుక పూర్తి స్థాయిలో అయితే కనుక ఫోకస్ పెట్టడంతో పాటు పలు ప్రాజెక్టులకు సంబంధించినటువంటి భూ కేటాయింపులు అనేది కూడా జరగనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అంతేకాకుండా ఈ యొక్క నిధులను సైతం కూడా అమరావతిలో జరగబోయేటువంటి ప్రాజెక్టులు కావచ్చు, అదేవిధంగా ఎమ్మెల్యే సంబంధించిన మంత్రులకు సంబంధించినటువంటి క్వార్టర్స్, అధికారులకు సంబంధించినటువంటి క్వార్టర్స్ హ్యాండ్ ఓవర్ చేయబోతున్నటువంటి నేపథ్యంలోనే వాటి పనుల పురోగతి కావచ్చు, ఇంకా ఏమైనా పనులు ఉంటాయో వాటికి సంబంధించినటువంటి నిధులు కావచ్చు, ఇటువంటి అంశాలపై కూడా సిఆర్డీ అథారిటీలో అయితే కనుక సమావేశం అనేది జరగనున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. దీంతో పాటు కీలకమైనటువంటి అంశాలను అయితే కనుక సిఆర్డీ ఆమోదించనుంది. అనంతరం కూడా జూన్ 4వ తేదీన కేబినెట్ భేటీలో భాగంగా ఈ సిఆర్డీ అథారిటీకి సంబంధించినటువంటి నిర్ణయాలు ఏవైతే ఉంటాయో వాటిని అయితే కనుక కేబినెట్ లో ఆమోదించే పరిస్థితులు కూడా కనబడతా ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ సంతోష్.